అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. 50 సంవత్సరాల క్రితం అప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఇప్పుడు ఆర్వీవి సత్యనారాయణ గారు ఇప్పుడు జనరేషన్కి చూపిస్తున్నారు. అసలు ఇప్పుడు జనరేషన్కి ఇది ఏమిటి, ఈ హిస్టరీ ఏంటి అని చెప్పి తెలిసే విధంగా సినిమా తీసి అందరికీ చేత అబురుపరుస్తున్నారు. ఆర్వీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అప్పుడు కృష్ణ గారు తీసిన ఆ క్లాసిక్ ఇప్పుడు మీరు ఏ విధంగా చూపించబోతున్నారు ప్రజలకి? అంటే కృష్ణ గారు చాలా బాగా తీశారండి 1974లో. ఆ ఫిల్ము తీసి 50 సంవత్సరాలు అయింది. 50 ఇయర్స్ మొన్ననే కంప్లీట్ అయింది. 50 సంవత్సరాల క్రితాన అంత అద్భుతమైనటువంటి సినిమాని నిర్మించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాని అప్పటి తరం వాళ్ళే చూశారు. ఇప్పుడు కూడా 40s మాత్రమే ఆ సినిమా చూసామండి అని చెప్తున్నారు. ఇప్పటి తరం వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ మోడర్న్ నూతన టెక్నాలజీతో ఈ సినిమాని నేను నిర్మించడం జరిగింది. ఈ సినిమా అంటే ఇప్పుడు కొత్త సినిమా అంటేనే నూతన తరం ఇప్పుడు చూస్తారు. కృష్ణ గారి సినిమా చాలా మంచిది, మేము చూసాము అని మన పిల్లలకి చెప్పి మీరు చూడండి అంటే పాత సినిమా ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమా ద్వారానే ఇప్పుడు స్టోరీలు తెలుస్తున్నాయి అందరికీ. అంతే, పుస్తకాలు చదివో లేకపోతే ఎక్కడో హిస్టరీ తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశం అంత టైం లేదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో ఆ మహా పోరాట యోధుడైనటువంటి సీతారామరాజు గారి యొక్క చరిత్రను ఒక్కసారి ఈ యొక్క నేటి యువతరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో నేను తీయలేదు. సత్యనారాయణ గారు, ఇప్పుడు కల్కి లాంటి నెక్స్ట్ జనరేషన్ మూవీస్ కూడా వస్తున్నాయి కదా, ఎస్పెషల్లీ అల్లూరి సీతారామరాజు మన్యం ధీరుడు అని అదే ఎంచుకోవడానికి గల కారణం ఏమంటారు? అల్లూరి సీతారామరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వాతంత్ర సమరయోధులు అందరికంటే కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటే నాకు ఇష్టం. ఒక తెలుగువాడిగా 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక పవర్ఫుల్ పోరాట యోధుడు అతనంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఆ సినిమాని తీయాలనిపించింది నాకు. సత్యనారాయణ గారు, మీరు సినిమా తీయాలి అనుకున్నప్పుడు చాలా దీని మీద పరిశోధన చేసే ఉంటారు, అందరినీ అడిగే ఉంటారు. అల్లూరి సీతారామరాజు జీవితంలో అసలు ప్రేయసి కానీ భార్య కానీ లేదంటారు కదా, అలాంటిది సీత అనే ఒక అమ్మాయిని తన పేరులో కలుపుకొని అల్లూరి సీతారామరాజు అని చెప్పి పెట్టుకున్నారంటారు. ఎంతవరకు నిజం? మీరు ఏమి పరిశోధన చేశారు దాని మీద? నా విశ్లేషణలో అల్లూరి సీతారామరాజు గారికి సీత కానీ లవర్ కానీ ఎవరు లేరండి, ప్రేయసి కానీ లేరు. ఆయన ఎందుకంటే అలాంటి ఆలోచన అంటే తప్పేం కాదు, కానీ ఆయనకి ఆ ఉద్దేశం కలిగే అంత టైము లేదు, అసలు ఆ మైండ్లో లేరు. ఆయన పూర్తిగా ఈ దేశం కోసం, దేశాన్ని రక్షించడం కోసం జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ ఒక అబౌవ్ ది లెవెల్ ఆఫ్ థింకింగ్ అండి. అది మామూలుగా కాదన్నమాట. ఇప్పుడు సాధారణంగా ఒక అన్యాయాన్ని అరికట్టాలని ప్రతి మనిషి అనుకుంటుంటాడు, కానీ ఆయన ఏంటి, ఒక మహా భయంకరమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ప్రపంచంలో వ్యాప్తి చేసినటువంటి ఒక శక్తితో ఒక్కడే ఎదుర్కొన్నాడు. అది సీతారామరాజు గట్స్ అంటే. అంతటి మహత్కార్యాన్ని ఎదుర్కొని ఈరోజు అంత పెద్ద లీడర్ అయ్యి ఆయన గురించి ఇంతమంది చెప్పుకుంటున్నారంటే ఎంత కష్టపడి చేసి ఉండకపోతే, మరి అంత పోరాటం చేసి ఉండకపోతే అంత పేరు వస్తుందండి. అలాంటి కార్యక్రమంలో ఆయనకి అంత టైం లేదు. లవర్ అని అలాంటిది ఏమి, నేను చరిత్ర విశ్లేషించాను. చాలా మారుమూల గ్రామాలకి, ఆ పూర్వం గంటం దొర, మల్లి దొర ఉన్నటువంటి గ్రామాలకి వెళ్ళాను. అన్ని చోట్ల ఇంచుమించు 6 months నా పరిశోధనలో సీతారామరాజు గారికి ఎక్కడా లవర్ ఉన్నట్టు కానీ, ప్రేయసి కానీ అలాంటి ఆలోచనలు కూడా ఎప్పుడు ఉన్నట్టు లేదు, అలాంటిది జరగలేదు. సీత అనే పేరు ఎందుకు పెట్టుకున్నారంటే, ప్రతి గ్రామంలోనూ సీతారాముల యొక్క ఆలయాలు ఉండేవండి. సీత అయినా రాముడైనా నువ్వే మాకు, నీ పేరు రామరాజు అయినా మేము సీతారామరాజు, తల్లిలా కాపాడుతున్నావు మమ్మల్ని, తండ్రిలా రక్షిస్తున్నావు నువ్వు, నేను సీతారామరాజు అని పిలుచుకుంటామని గంటం ద్వారా మల్లి ద్వారా వీళ్ళందరూ భావించి ప్రజలందరూ కూడా అలా పిలిచారు అతను. అంటే అప్పుడు గ్రామాలు, చాలా గ్రామాలు కాపాడుతుంటే అమ్మవారిలా కాపాడుతున్నాడని. అంటే అమ్మవారు అంటే వాళ్ళకి సీత అమ్మవారే వాళ్ళకి అమ్మవారి కింద వాళ్ళు అది తర్వాత గ్రామ దేవతలు ఉండేవారు. అమ్మవారిలాగా అంటే ఇంకా ఒక దేవతను కూడా ఆయనలో చూసుకున్నారు. అది అందుకని సీతారామరాజుని పిలుచుకున్నారు వాళ్ళంతా. ఆయనకు కూడా
సీత వాళ్ళ చెల్లెలు అంటే చాలా ఇష్టం. ఓకే. చెల్లెలి పేరు కూడా సీతే. ఉమ్. సీత అని కలపడం పోన్లే, నా నా చెల్లిని నేను అసలు ఆయన చెల్లికి చాలా దూరంగా ఉన్నారు ఈ పోరాటంలో పడిపోయి, అమ్మకే చెల్లికి కూడా మొత్తం కుటుంబాన్నే వదులుకున్నాడు ఆయన అంటే పాపం. తోబుట్టును కలుపుకున్నారంటారా? తోబుట్టునే కలుపుకుని ఉండొచ్చేమో నా యొక్క అభిప్రాయం. ఓకే. అంతేగాని లవర్ అనేది ఎక్కడ లేదు. ఓకే. సార్, అప్పట్లో సీతారామరాజుకి అనేక మంత్రశక్తులు ఉన్నాయి, ఏకకాలంలో కనిపించేవారు ఈయనే అని చెప్పి ఒక నానుడి. ఏమంటారు? మీకు మీకు ఏమైనా అలాంటివి ఏమైనా ఎదురయ్యాయా మీరు పరిశోధనలో? మీరు ఆ సినిమా తీసి- పరిశోధనలో నాకు కూడా ఎదురైందండి. అతనికి అదృశ్య శక్తులు ఉన్నాయి అని చెప్పి చాలామంది గిరిజనులు నాకు చెప్పారు. సీతారామరాజు గారు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర అదృశ్యం, ఇంకో దగ్గర ప్రత్యక్షం అయ్యేవారని, ఆయన దేవుడని, రకరకాల తాంత్రిక శక్తులు ఉన్నాయని ఇలా చెప్పడం మాత్రం జరిగింది నాకు. అయితే దానికి ఎలా కారణం అయ్యి ఉండొచ్చు అంటే, ఈయన చాలా స్పీడ్ అండి. ఫస్ట్ థింగ్, ఒక 5 కిలోమీటర్లో ఒక ఒక బ్రిటిష్ వాడిని కొట్టాలి, వాడు అక్కడికి వస్తున్నాడు, వాడిని ఎదుర్కోవాలి, వాడు గూడెం మీదకి వస్తున్నాడు అనేటువంటి కోపంతో ఇతను బయలుదేరాడంటే 5 కిలోమీటర్స్కి సపోజ్ నార్మల్గా మ్యాన్ మహా అయితే 30-40 మినిట్స్లో వెళ్తారు. 1 అవర్ పట్టేది, ఇతను 15 to 20 మినిట్స్ లోపల వెళ్ళిపోయాడు అట్లా స్పీడ్. అంటే పరిగెట్టేవాడో మరి ఎలా వెళ్ళేవాడో తెలియదు. మళ్ళీ గుర్రం కూడా లేకుండా బై వాకే 15 మినిట్స్లో ఇంచుమించుగా ప్రత్యక్షమై అక్కడ ఎదుర్కొనేవాడు అని చెప్పి నాకు గ్రామ ప్రజలు చెప్పారు అక్కడ ఉన్నవాడు. దాన్ని బట్టి కూడా శక్తులు ఉన్నాయేమో, ఇతనిలో ఏ పవర్ ఉందో ఏంటో. సత్యనారాయణ గారు, బ్రిటిష్ కాల్పులో సీతారామరాజు చనిపోలేదు, ఆయన డూబే చనిపోయాడు అని చెప్పి ఈ జనాలు చాలా మంది దగ్గర మనం వినేవాళ్ళం. ఏమంటారు? మీరు ఏ విధంగా చూపించారు? అంటే ఇన్ఫర్మేషన్ అయితే నాకు 2 రకాలుగా చెప్పారండి. ఒకటి, ఇతను చనిపోలేదు, సీతారామరాజు గారిని చంపడం ఎవడి వల్ల కాదు, అతను చనిపోవడం అనేది అంత సామాన్యం కాదు అని. అతనిలా డూప్లు మాత్రం తిరిగేవారని చెప్పారు. సీతారామరాజు గారు లాంటి డ్రెస్లోని, సీతారామరాజు గారి లాంటి హెయిర్, అదే దీంట్లో చాలామంది అనుచరులు ఉండేవారట. ఇప్పట్లో ఆత్మాహుతి దళం ఎలా ఉందో అలా అతని కోసం ప్రాణాలు అర్పించడం కోసం తిరిగినటువంటి మనుషులు ఉన్నారట అప్పట్లో. ఏకకాలంగా ఒక పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు ఒకేసారి కొట్టాడు. ఆ 4 పోలీస్ స్టేషన్ల మీదుగా 4 సీతారామరాజులు వెళ్ళినట్టుగా జరిగిందట అక్కడ. అందుకని చనిపోయినప్పుడు డూప్ చనిపోయాడా, నిజంగా ఈయనే చనిపోయాడా అన్నది మాత్రం మిస్టరీ అనండి. అది మిస్టరీయే. కానీ గవర్నమెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేసి జయంతి వర్ధంతి అని ఒక చట్టంగా వాళ్ళు చేశారో దాని ప్రకారమే మనం సినిమాలో ఫాలో అవడం జరిగింది. చనిపోయినట్టు చూపించాను నేను. కానీ అతను చనిపోలేదు, అతను వేరే విధంగా మారిపోయి వెనక నుండి కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించడం కోసం డూప్ చనిపోయి అతను నడిపించాడు ఉద్యమాన్ని అని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సత్యనారాయణ గారు, అంటే బెండపూడి సాధువుగా సీతారామరాజు ఒకరే అంటారు కదా, చాలా చాలా బెండపూడి సాధువుగా అజ్ఞాత జీవితంలో కూడా గడిపాడు అంటారు. ఎంతవరకు నిజం సార్ అది? అంటే బెండపూడి సాధువు కూడా అల్లూరి సీతారామరాజు గారిలాగా ఉండుండొచ్చు అండి. కానీ బెండపూడి సాధువు గారు అల్లూరి సీతారామరాజా అన్న మాటకు మాత్రం ఎక్కడ కూడా ఆధారాలు లేవండి ఎక్కడ. అంటే ఒకవేళ నిజంగా బెండపూడి సాధువుగా ఈయన మారిపోయి ఉద్యమాన్ని నడిపించాలి అని అనుకున్నట్లయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బెండపూడి సాధువు గారు ఉన్నారు, బ్రతికే ఉన్నారు ఆయన. అలాంటప్పుడు అప్పుడన్నా మరి మామూలుగా రావాలి కదా, వచ్చి బయటకు వచ్చి నేనే అల్లూరి సీతారామరాజు అని చెప్పి అప్పుడు ఈ ఉద్యమాన్ని నడిపించినట్టు ఉండాలి కదా. అది జరగలేదు. కాబట్టి బెండపూడి సాధువుగా ఈయన అయ్యి ఉండకపోవచ్చేమో అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మనం చరిత్ర చూసుకుంటే అప్పుడు టేకింగ్కి ఇప్పుడు టేకింగ్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అంటే 50 సంవత్సరాల ముందు 50 సంవత్సరాల తర్వాత అనుకోవాలి నిజంగా అల్లూరి సీతారామరాజు మన్యుందిరుడు 50 years, హాఫ్ సెంచరీ. మీ టెక్నికల్ గా మీరు ఎలాంటివి వాడండి? టెక్నికల్ గా అంటే ఇప్పుడున్న మోడర్నైజేషన్ ఆఫ్ కెమెరాస్, అప్పుడు కెమెరాస్కి ఇప్పుడు కెమెరాస్కి చాలా తేడా ఉంది కదండి, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు పైనుంచి ఆకాశం నుంచి వ్యూస్, ఒక గుర్రంలో సీతారామరాజు వెళ్తుంటే స్కై వ్యూ వస్తుంది, డ్రోన్స్తో తీస్తున్నాం. అప్పుడు మామూలుగా ఈ జిమ్మీస్, ఈ కెమెరాస్, ఈ యొక్క క్రేన్స్ అయ్యేవాడే. ఇప్పుడు చాలా హైట్ నుంచి అడవులు చూపించడం, హిమాలయ ప్రాంతాలు చూపించడం, ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ ప్రకారం మనం వెళ్తాం జరిగింది. దట్ డిజిటల్ క్లారిటీ ఆఫ్ ది మూవీ. ఇప్పుడు మూవీస్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. అప్పుడు మూవీస్, అప్పుడు కెమెరాస్ కొంచెం
బ్లర్గా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీతో సినిమా తీయడం జరిగింది. సత్యనారాయణ గారు, ఫైనల్గా మీ డైరెక్టర్, మీ టెక్నికల్ టీం కోసం మాకు చెప్పండి, అసలు ఎవరెవరు పనిచేశారు దీనికి? టెక్నికల్ టీం అంటే మాకు డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళలో మా డైరెక్టర్ గారండి, నరేష్ డెక్కల ఆయన పేరు. అట్లాగే డిఓపిగా ఫరూక్ గారు అని పనిచేశారు. వినీత్ ఆర్య మేజర్ రోల్ ఆఫ్ ది డిఓపిగా వర్క్ చేశారు. చాలా 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 బాగా చేశారు. అలాగే మేకప్ మ్యాన్గా అప్పల్ రెడ్డి అండ్ సెట్ అసిస్టెంట్గా ఈశ్వర్, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారు. వీళ్ళందరూ బాగా. ఫైనల్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ఏం చెప్తారు ప్రజలకు, ఏం చెప్తారు? ప్రజలకి ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ప్రజలు ఆదరించాలని అభిప్రాయం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీ చక్కగా వెళ్ళి ఒక సినిమాని ఏం జరిగిందని ఒక స్టోరీ, ఒక ఇతిహాసం వచ్చి, ఒక హిస్టరీ కానీ లేకపోతే నార్మల్ సామాజికం కానీ అన్నీ క్లియర్గా, అంటే ఎక్కువ ఓవర్గా ఎక్స్పోజర్స్ ఇలాంటివి లేకుండా అందంగా ఉండేటువంటి సినిమాలని తీయాలనేటువంటి నా అభిప్రాయం. తర్వాత ఈ అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక మంచి దేశభక్తి గీతాన్ని కూడా నేను భావి భారత ప్రజలకి, విద్యార్థులకి, పెద్దలకి అందరికీ కూడా అందించాను. ఇందులో తుమ్మల శివాజీ గారు, ఈవీఆర్ శాస్త్రి గారు, ఇద్దరు కవులు దీంట్లో 2 పాటలు రాశారు. దేశభక్తి గీతం అయితే హిమాలయ ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు, మీరు మంచి సింగర్ అని కూడా విన్నాం, మా కోసం ఆ పాట ఒక 2 చరణాలు. అదే చెప్తున్నానండి ఇప్పుడు మీకు. ఇది దేశభక్తి గీతం మన భారతదేశం గొప్పతనాన్ని చక్కగా అచ్చమైనటువంటి స్వచ్ఛమైన తెలుగు భాషలో రాసినటువంటి లిరిక్స్ని నేను పాడటం జరిగింది. అది ఎలా ఉంటుందంటే, నమోస్తుతే నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత ఆతతనా సేతు సీత సితహిమాద్రి సహిత భూతిపూర్ణ మహామహిత కృషిక సస్యహరిత. ఇట్లాంటి పదజాలంతో, అంటే సీతారామరాజుకు 100 సంవత్సరాల క్రితాన చక్కగా మంచి భావంతో భారతదేశాన్ని వర్ణించుకుంటూ అతని యొక్క అంతర్భావాన్ని బయటికి చెప్పుకుంటూ పాడినటువంటి పాట సినిమాలు చూపించాను. ఇలాంటి పాటలు చాలా అరుదుగా ఉంటాయని నా అభిప్రాయం. అందరూ ఇలాంటి పాటలు నేర్చుకుని పిల్లలకి నేర్పించి ఆగస్టు 15 రకరకాల అకేషన్స్ వస్తుంటాయి. కాంపిటీషన్స్లో కూడా ఈ పాటని నేను కరోకే రూపంలో మైనస్ ట్రాక్, అంటే వాయిస్లెస్ ట్రాక్ కూడా నేను నెట్లో పెట్టడం జరిగింది. అందరూ పాడుకోవచ్చు ఈ పాట. అవునండి, థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇది ఈ అల్లూరి సీతారామరాజు అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రని మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనరేషన్కి మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్న ఆర్వి సత్యనారాయణ శ్రమ ఫలించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.